మై డైరీ ఫార్మ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్స్ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఇప్పుడు జొన్న సీజన్ స్టార్ట్ అయిందండి. మనకి ఇక్కడ 20 కిలోమీటర్స్లో జొన్న కటింగ్కి వచ్చింది. మనం ప్రతిరోజు 2 ట్రాక్టర్లు లోడ్ తీసుకొస్తున్నాము. జొన్న సొప్ప కట్ చేయించి మన వర్కర్సే కట్ చేస్తున్నారు. అక్కడ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోయి నైట్ 6 o'clock వస్తారు. ప్రతిరోజు కూడా 2 ట్రాక్టర్లు మన ట్రాలీ మీద 2 లోడ్స్ తేవడం జరుగుతుంది. ఒక లోడ్ అనేది కటింగ్ చేసి బఫెలోస్కి యూస్ చేస్తున్నాము, ఒక లోడ్ అనేది స్టోర్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఒక ట్రక్ లోడ్ అండి. దీన్ని ఈ విధంగా మనం పొలంలోనే కోసి ఆరబెట్టేస్తాము. 1 or 2 daysకి అది కొంచెం ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మనం కంప్లీట్గా తీసుకొచ్చి కుట్టి ఆడేసుకొని మనం మన యానిమల్స్ పెట్టుకుంటాము. ఇవి మన హార్సెస్ అండి, కాజల్ అండ్ బసంతి. వీడియో మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో వీటిని మనం జాగ్రత్తగా కట్ చేసుకొని బఫెలోస్కి వేసుకుంటున్నాము. అదేవిధంగా కొంత అనేది స్టోర్ చేసుకుంటున్నాము. మొత్తం కుట్టి చేస్తామండి. పచ్చిది తేవటానికి కొంచెం పాసిబిలిటీ ఉండదండి, ఎందుకంటే అక్కడ మనకి కటింగ్ అయిన తర్వాత ఆ ఎండబెట్టుకుంటేనే చక్కగా బాగుంటుంది. పచ్చిది వచ్చేసరికి అంత ఇమ్మీడియట్గా మనం తీసుకురాలేము. మనకి ఇంకా ఇలాగ కుట్టి అనేది చేసుకుంటే మాత్రం చాలా చాలా తక్కువ రేటుకి మనకి తయారవుతుందండి. ఇప్పుడు అక్కడ మనకి ఒక్కొక్క రైతుకి ఎకరానికి 2,000 ఇస్తున్నాము జొన్న సొప్ప కోసుకుంటున్నందుకు. ఎందుకంటే డైరీ ఫార్మర్స్ అంతకుముందు ఫ్రీగా తెచ్చేవాళ్ళము ఒక 2 years బ్యాక్. లాస్ట్ ఇయర్ నుంచి డైరీ ఫార్మ్ ఓనర్స్ అండ్ ఈ మేకలు కాసుకునే వాళ్ళు కూడా వాళ్ళు పేమెంట్స్ ఇస్తున్నారు. ఇక అందుకని మనం కూడా పేమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. లేకుంటే మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ 2 years కంటిన్యూస్ 2 years అయితే ఫ్రీగా కోసుకోమని చెప్పారు. ఇది మనం ఈ విధంగా స్టోర్ చేసుకుంటామండి. మొత్తం మనం షెడ్కి నిర్మించాం కదా, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. అందులో చక్కగా స్టోర్ చేసుకుంటున్నామండి. స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం యూజ్ చేసుకుంటాము. మనకి అప్ టు మే వరకు కూడా మనకి జొన్న సొప్ప అనేది దొరుకుతుందండి. వర్షాకాలం అంతా మనం దీన్ని యూటిలైజ్ చేసుకుంటాకి దీన్ని మనం యూజ్ చేసుకుంటాము. వర్షాకాలంలో పచ్చగడ్డి కోయటానికి వీలు కుదరదు కాబట్టి మనం ఆ టైంలో ఈ జొన్న సొప్పని కుట్టిగా కటింగ్ చేసుకొని యూజ్ చేసుకుంటామండి. ఈ విధంగా రైతులందరూ కూడా స్టోర్ చేసుకుంటే మీరు కొంచెం డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నచ్చినందుకు షేర్ చేయండి.